తప్పకుండా ఆ పేదవాడి ఆత్మగౌరవం, ఆ పేదవాడు ఎక్కడో 30-40 కిలోమీటర్ల సిటీకి దూరంగా ఒక అంటరాని వాడిలాగా కేవలం తను పని చేయటానికే ఉన్నాను అనే ఆలోచన ఆ పేద గుండెకి రావద్దు అని ఈ కోర్ ప్రాంతంలో గజము 2 లక్షల నుంచి 3 లక్షలు, సుమారు ఎకరము 100 నుంచి 250 కోట్లు విలువ చేసే భూముల్లో డబ్బు ముఖ్యం కాదు, పేదవాడికి కూడా కొన్ని కోరికలుంటాయి, పేదవాడికి కూడా ఈ కోరు ప్రాంతంలో నివసించాలనే ఆశ తప్పు కాదు, ప్రతిదీ డబ్బుతోనే విలువ కట్టొద్దు అని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులందరం క్షుణ్ణంగా పరిశీలించి కొద్దిగా లేట్ అయినప్పటికీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఏవైతే రెడీగా 16 నియోజకవర్గాల్లో స్థలాలున్నాయో ఆ స్థలాలకు సంబంధించిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్లని అపార్ట్మెంట్ రూపంలో కట్టి ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఫ్లాటు 525 చదరపు అడుగులు ఉండే విధంగా డిజైన్ చేసి ఈరోజు వాటికి సంబంధించిన అప్లికేషన్ విధి విధానాలని ఇప్పుడే సహచర మంత్రివర్యులు, సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సమక్షంలో, మీ అందరి సమక్షంలో లాంఛనంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా మేము చూసిన కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. ఈ క్యూర్ ప్రాంతంలో నివసించే నిరుపేదలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా ఏవైతే చూశామో వాటిని మీతో షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది విమర్శ కాదు, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో చిన్న పొరపాట్ల వల్ల వారి ఆలోచనని సరిగ్గా పెట్టి ఉంటే ఆ కట్టిన కొద్దో గొప్ప ఇళ్ళైనా కూడా నిజంగా నిరుపేదలకి ఉపయోగకరంగా ఉండేవి. అలా చెయ్యని కారణంగా ఏవైతే వారు కట్టాము డబుల్ బెడ్రూమ్ అని చెప్పే వాటిలలో ఎలక్షన్లకి కపుల్ ఆఫ్ మంత్స్ ముందు బెనిఫిషరీస్ని ఫైనల్ చేస్తే సుమారు 21-22 వేల మంది బెనిఫిషరీస్ని ఫైనల్ చేస్తే కేవలం 9-10 వేల మంది ఆ బెనిఫిషరీస్ ఆ స్థలాల్లో నివసిస్తున్నారు. దానికి కారణం ఒక్కటే, వారిని అంటరానితనం వలననో లేకుంటే వారు ఈ కోరు ప్రాంతంలో నివసించొద్దని ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన వల్లనో వారందరినీ 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలం ఆడ విశాలంగా ఉందని ఆడ కట్టి ఆడ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి వారి జీవనోపాధి కోసం ప్రతిరోజు సిటీకి రాలేక వారు నివసించి పుట్టి పెరిగిన గడ్డ మీద వారికి ఉండే స్థానము లేదనే ఆలోచనతో ఏదైతే వారు ఎలకేషన్ ఇచ్చామని చెప్పుకునే ఇళ్ళు కూడా పత్రాలైతే తీసుకున్నారు, కానీ ఎవరు కూడా అక్కడ నివసించటం లేదనేది స్పష్టంగా నాతో సహా నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఉండి వారు చెప్పేది యథార్థంగా నేను విన్నాను. నాతో పాటు ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా అనేక పర్యాయాలు హౌసింగ్ శాఖతో పాటు కలెక్టర్లు, కమిషనర్లతో ఒక 7-8 సార్లు విస్తృతంగా దీని మీద డిబేట్ చేసుకున్నాం. ఆ డిబేట్ చేసి సింగిల్ నోటు కేబినెట్ లో డిస్కషన్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరూ ఇది పేదోడి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము,
మీరు ఆ పేదోడికి అపార్ట్మెంట్ కింద ఇచ్చే అన్డివైడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఓన్లీ ల్యాండ్ కాస్టే ఉంటుంది. ఏదైతే ఈనాడు మనం ఐడెంటిఫై చేశామో ఈ ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో కానీ భవిష్యత్తులో చేయబోయే ఐడెంటిఫై చేసే ప్రాంతాల్లో కానీ కేవలం ల్యాండ్ కాస్టే అన్డివైడ్ షేర్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేద్దామనుకుంటున్నామో ఆ ల్యాండ్ కాస్టే తక్కువలో తక్కువ 40 నుంచి 60 లక్షల రూపాయలు చేస్తుంది. అయినా కూడా ఇది డబ్బు ముఖ్యం కాదు, ఆ పేదవాడు తలెత్తుకొని తిరిగే విధంగా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని తలంచి ఈ ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదవాడి అవసరాలేంటో తెలిసిన ప్రభుత్వం, పేదవాడి చిరు కోరికేంటో తెలిసిన ఈ ప్రభుత్వం డబ్బు ముఖ్యం కాదు, ధనార్జనే ముఖ్యం కాదు, పేదవాడికి పెట్టేది మనకి ఎట్టి పరిస్థితుల్లో అది మనకి ఖర్చు కానే కాదు అని తలంచి కోర్ ప్రాంతంలోనే ప్రతి నియోజకవర్గాన్ని యూనిటీగా తీసుకొని అదే నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ధనికులు రిచెస్ట్ పర్సన్స్ ఉండే ప్రాంతంలోనే ఆ పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వం తలంచి ఆ కార్యక్రమానికి శ్రీకారమే ఈరోజు ఈ కార్యక్రమం. దీంట్లో భాగంగా అనేక రకాలుగా ఉన్నాయి చర్చలు. ఈ ప్రభుత్వం ఏర్పడే నాడు ఇచ్చారు లేవయ్యా ఇందిరమ్మ ప్రభుత్వంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనా ఇవ్వటానికి అని హేళనగా మాట్లాడుకున్న ప్రబుద్ధులు ఉన్నారు. ఈ స్కీమ్ ఫెయిల్ అయితే మనం సంకల కొట్టుకోవచ్చు అని ఆనందపడ్డ నాయకులు ఉన్నారు. అటన్ని గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక కన్సర్న్ ఉంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా 8,22,000 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని ఎక్కడా కుంటి పడనీయకుండానే సంక్షేమంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఏజెండా పెట్టుకొని ఇదేదో ఒక్కసారి ఇచ్చాం, 4.5 లక్షలు ఒక్కసారి ఇచ్చాం, రెండో విడత 2.5 లక్షలు ఇచ్చాం, రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ నోటిఫికేషన్కి ఒక నెల ముందు గతంలో లాగా ఆనాటి ప్రభుత్వాలలాగా నోటిఫికేషన్ ముందు మరొక ఇంతిస్తాము అనే విధంగా కాకుండా రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ఆషామాషిగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈటంల, చివరికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆ పేదవాడి స్వప్నాన్ని నెరవేర్చడానికి ఇంత పెద్ద ఎత్తులో ఏ కుటుంబానికి ఇవ్వటంలా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు అది గ్రామీణ ప్రాంతంలో కానీ ఇప్పుడు కట్టబోయే పట్టణ ప్రాంతాల్లో కానీ 5 లక్షల రూపాయలు ఆ పేదవాడికి ఉచితంగా వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి ఇప్పటి వరకు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 100కి 100% ఆ పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకే కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. ఇది నిరంతరము ప్రక్రియ. ఇవాళ ఏదో 1 లక్ష రూపాయలకేదో హడావుడిగా 1 లక్ష ఇళ్లకి హడావుడిగా మేమేదో కార్యక్రమాన్ని చేపట్టలే.
ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అప్లికేషన్లో హౌస్ కావాలనే అప్లికేషన్లు మేము ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఒక్క ఈ క్యూర్ ప్రాంతంలోనే సుమారు 8 లక్షల నుంచి 8.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. యథార్థం ఈ మధ్య నేను ఓల్డ్ సిటీలో ఇదే హౌసింగ్ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్ళాను. గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు, గౌరవ స్థానిక శాసనసభ్యులతో కొన్ని ప్రాంతాలు నేను సహచర మంత్రులు కలిసి తిరిగాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు 40-45 సంవత్సరాల క్రితం అనేక ప్రాంతాల్లో ఆనాడున్న వసతుల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొన్ని ఇచ్చాం. 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇండిపెండెంట్తో. అక్కడికి వెళ్ళి చూస్తే 40-45 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్లు కావటం వల్ల కొన్ని లీకులు కొన్ని ప్రాంతాల్లో కొలాప్స్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. ఆ విషయాన్ని కేబినెట్ లో మా సహచర మంత్రులు అందరం చర్చించి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి, దీనికి ఇంపార్టెన్స్ ఉంది. మనిషి ఆహారం తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో మనిషి నివసించడానికి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవచ్చు. ఆనాటి నాయకులు చెప్పినట్లు, ఆనాటి పెద్దలు చెప్పినట్లు మేము 60 mm స్క్రీన్ మీద బొమ్మలు చూపించాం. మాటలు చెప్పి తప్పించుకోం, చేతలతో చేసి చూపిస్తాం అనేది ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను.